రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వివి జవహర్ లాల్, జేవి రాఘవులు, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో బీహార్లో బీజేపీ గెలిచిన తర్వాత కార్మికులతోటి కానీ అదేవిధంగా ప్రతిపక్షాలతోటి కానీ సంప్రదించకుండా దాదాపుగా 78 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు 4 ఉన్నాయి. ఒకటి, గతంలో అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా దాన్ని డివైడ్ చేసి మార్చేసి దాన్ని పాస్ చేసింది. అంటే కార్మికులు సమ్మె చేసే హక్కుని కోల్పోబోతా ఉన్నారు. అదేవిధంగా కార్మికులు సంఘాలు పెట్టుకుని పోరాడేటువంటి హక్కుని కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కనీస వేతనాన్ని అడిగేటువంటి హక్కును కోల్పోతా ఉన్నారు. 8 గంటల పని కాదు, యాజమాన్యం ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు పని చేయాలనేటువంటి నిబంధనలు తీసుకురాబోతా ఉన్నారు. ఈ రకంగా 29 కార్మిక చట్టాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకుంటే వాటిని రద్దు చేసి 4 కోట్లుగా విభజించి వాటిని కార్పొరేట్ సంస్థలకి, పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టేటువంటి విధానాలను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా 12వ తేదీన కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయబోతా ఉన్నారు. సిపిఎం ఈ రోజు అన్ని చోట్ల ధర్నాలు చేస్తా ఉంది. ఈ నెల 12వ తేదీన భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన సమ్మె కొనసాగుతూ ఉంది. గతంలో ఎవరికాళ్ళు కార్మికులు కానీ, రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ ఈ రకమైన సమ్మె చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో భారతదేశంలో అంటే 50 మంది ప్రజానికం ఈ సమ్మెలో పోతా ఉన్నారు. ఎందుకంటే 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీహార్లో అధికారంకి వచ్చే వింత రెచ్చిపోయి భారతదేశంలో కార్మిక వర్గంలో ఉన్నటువంటి చట్టాలను రద్దు చేయటం, 4 లేబర్ కోడ్లుగా మార్చడం, అట్లానే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేయటం, అట్లానే చట్టాన్ని మార్చడం, అట్లానే గాంధీ గారి పేరు తొలగించడం, ఇటు వ్యవసాయ కార్మికులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ ఈరోజు భారతదేశంలో వాళ్ళ మనుగడే చాలా కష్టదాయకమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, అట్లాగే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన ధర్నా నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం. ఈరోజు 2004కు ముందు అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో 2005లో గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం మేరకు ఈరోజు అనేక మంది కార్మికులు లబ్ధి చెందుతున్నారు. కానీ ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన గ్రామీణ చట్టాన్ని ఈరోజు అది నిర్వీర్యం చేసేసి పాత చట్టాన్ని, కొత్త చట్టాన్ని